హాయ్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈరోజు టాపిక్ చెప్పిన ముందు ప్రీవియస్ టాపిక్ ఒకసారి రికాప్ చేసుకుందాం. సో పోయిన వీడియోలో వైర్లెస్ ట్రాన్స్మిషన్ అంటే ఏంటి అండ్ దాంట్లో సబ్ టాపిక్స్ లాగా రేడియో అండ్ మైక్రోవేవ్ అండ్ ఇన్ఫ్రారెడ్ వేవ్స్ ఎలా ట్రాన్స్మిట్ అవుతాయి అండ్ వాటి యొక్క యూజ్ ఏంటి ఎక్కడెక్కడ వాడతామని చూసాం. మనం యాక్చువల్గా అయితే రేడియో అనేది టెలిఫోన్లలో అండ్ రేడియోస్ పాతకాలంలో రేడియోస్ యూజ్ చేయడానికి వాడుతుండే. సో మైక్రోవేవ్ వచ్చేసరికి మన డిష్ టీవీస్ కానీ ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్ కోసం అంటే దగ్గరలో ఉన్న డివైజెస్లో కమ్యూనికేషన్ మైక్రోవేవ్ వాడుతున్నాం. సో ఇన్ఫ్రారెడ్ అంటే మన టీవీ రిమోట్లో కానీ కొన్ని ఏసీ రిమోట్స్లో షార్టెస్ట్ డిస్టెన్స్ కోసం రేస్ని వాడతాం మనం, ఇన్ఫ్రారెడ్ వేవ్స్ని. సో ఇవి వైర్లెస్ ట్రాన్స్మిషన్ గురించి. సో ఈ రేడియో ట్రాన్స్మిషన్స్ కానీ మైక్రోవేవ్ ట్రాన్స్మిషన్ కానీ ఆ వేవ్స్ రావడానికి మెయిన్ ఏదైతే ఉంటుందో అంటే ఒక డివైస్ యూజ్ చేస్తాం కదా వేవ్స్ జనరేట్ చేయడానికి, రేడియోస్ కానీ మైక్రోవేవ్స్ కానీ ఇన్ఫ్రారెడ్ వేవ్స్ కానీ, అంటే ఇన్ఫ్రారెడ్ కాదు బట్ రేడియో అండ్ మైక్రోవేవ్ గురించి మాట్లాడుతున్నాం. సో టూ వేవ్స్ని జనరేట్ చేయడానికి కావాల్సిన మెయిన్ ఒక థింగ్ ఉంటుంది కదా, ఏదైతే పరికరం ఉంటుందో దాని పేరే సిగ్నల్స్. సో మన టాపిక్ వచ్చేసరికి సిగ్నల్స్లో ఈ టాపిక్లో సిగ్నల్స్ అంటే ఏంటి అండ్ టైప్స్ ఆఫ్ సిగ్నల్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ సిగ్నల్ డెఫినేషన్. A signal is an electrical or electromagnetic current that is used to transfer the data between two devices. అంటే సిగ్నల్ అనేది ఎలక్ట్రికల్ అంటే విద్యుత్ లేదా విద్యుత్ అయస్కాంత క్షేత్రం అనమాట. విద్యుత్ అయస్కాంత క్షేత్రం అనేది ఈ కరెంట్ అనమాట. సో దీన్ని ఒక టూ డివైసెస్ మధ్యలో డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని ఆర్ కరెంట్ని యూజ్ చేస్తాం అనమాట. సో ఈ సిగ్నల్ అనేది వేవ్ ఫార్మాట్లో ఉంటుంది అండ్ డిజిటల్ ఫార్మాట్లో ఉంటుంది. సో అది ముందు చూద్దాం. సో ఇది మెయిన్లీ సిగ్నల్ అనేది సైన్ వేవ్ ఫార్మ్లో ఉంటుంది. సో ఇట్ ఈస్ ద కీ కాంపోనెంట్ బిహైండ్ వర్చువల్లీ ఆల్. అంటే ఈ సిగ్నల్ అనేది కీ కాంపోనెంట్ అనమాట. వేటికి అని అంటే ఈ సిగ్నల్ అనేది కీ కాంపోనెంట్ ఫర్ దిస్ ఆల్. అంటే కమ్యూనికేషన్కి కానీ, కంప్యూటింగ్ కానీ, నెట్వర్కింగ్ కానీ, ఎలక్ట్రానిక్ డివైజెస్ కానీ. కమ్యూనికేషన్ అంటే మన కాల్స్ మాట్లాడుకునేటప్పుడు ఈ సిగ్నలే యూజ్ చేస్తాం. కంప్యూటింగ్ అంటే కొన్ని యాక్షన్స్ జరగాలి కదా, కాల్ వెళ్ళడం కానీ రావడం కానీ, ఏదైనా డాటా ట్రాన్స్ఫర్మేషన్ కావాలన్నా సిగ్నల్సే కావాలి. నెట్వర్కింగ్ అంటే మనం మెసేజ్ సెండ్ చేసినప్పుడు ఒకటే మనం ఏదైతే డెస్టినేషన్ అడ్రస్ ఇస్తామో అక్కడ మాత్రం వెళ్ళాలి, వేరేది ఇక్కడ వెళ్ళొద్దు. సో దానికి నెట్వర్కింగ్ కోసం కూడా సిగ్నలే కావాలి. అండ్ ఎలక్ట్రానిక్ డివైజెస్ మనకు కావాల్సిన ఏమన్నా మిషన్స్ కానీ ఏమైనా వర్క్ కావాలన్నప్పుడు ఎలక్ట్రానిక్ డివైస్లో మనం సిగ్నల్స్ యూజ్ చేస్తాం అనమాట. ఒకవేళ ఇంతవరకు పని అయింది అంటే ఈ టైం వరకు ఆగిపోవాలి అని చెప్పేసి టైమింగ్ సెట్ చేసుకుంటాం కదా మనం, లైక్ అలారమ్స్ కానీ లేకపోతే పెద్ద పెద్ద మిషనరీలో అలారమ్స్ ఉంటాయి కదా కంపెనీస్లో, అలాంటి దాంట్లో సిగ్నల్స్ యూజ్ చేస్తారు అనమాట. ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినా కానీ లేకపోతే ఇంకేమైనా జరిగినప్పుడు ఎలక్ట్రానిక్ డివైసెస్ని యూజ్ చేసేసి సిగ్నల్ జనరేట్ చేసి వాటిని నివారించడం కానీ లేకపోతే ఏదైనా తప్పు జరుగుతున్నప్పుడు ఆపడానికి ట్రై చేశారు, అంటే ప్రమాదం జరిగేటప్పుడు. సో సిగ్నల్స్ వచ్చేసరికి ఈ ఈ సిగ్నల్స్లో మెయిన్గా ఈ టాపిక్స్ తెలవాలి, అంటే ఈ వర్డ్స్ తెలవాలి మనకి. ఫస్ట్ ట్రోఫ్. ద ట్రోఫ్ ఆఫ్ వేవ్ ఈజ్ ద పాయింట్ ఆన్ ద మీడియం దట్ ఎగ్జిబిట్స్ ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ నెగిటివ్ ఆర్ డౌన్వర్డ్ డిస్ప్లేస్మెంట్ ఫ్రమ్ ద రెస్ట్ పొజిషన్. అంటే లైక్ ఇప్పుడు వేవ్ యొక్క రెస్ట్ పొజిషన్ అనుకోండి, ఇట్లా ఉన్నప్పుడు ఈ ఏదైతే మీడియం దట్ ఎగ్జిబిట్స్ ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ నెగిటివ్, అంటే నెగిటివ్గా ఉన్న మ్యాక్సిమం అమౌంట్, ఇది నెగిటివ్, ఇక్కడ నెగిటివ్ అంటాము ఇక్కడ నెగిటివ్ అంటాం, బట్ ఇది మ్యాక్సిమం నెగిటివ్ అనమాట. వేవ్ అనేది ఇట్లా వచ్చి ఇట్లా పైకి వెళ్తుంది కదా, ఇట్లుంటుంది కదా వేవ్ అనేది. సో సారీ, ఈ వేవ్ అనేది ఇట్లా వచ్చి ఇట్లా వెళ్తుంది కదా. సో వెళ్ళినప్పుడు ఇక్కడ ఉండే ఈ ప్లేస్ని ట్రోఫ్ అంటాం అనమాట. క్రెస్ట్. ద క్రెస్ట్ ఆఫ్ వేవ్ ఈస్ ద పాయింట్ ఆన్ ద మీడియం దట్ ఎగ్జిబిట్స్ ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ పాజిటివ్ ఆర్ అప్వర్డ్ డిస్ప్లేస్మెంట్. అంటే రెస్ట్ పొజిషన్ నుంచి ఎక్కడైతే అప్వర్డ్ అంటే పైకి ఎక్కడైతే ఫైనల్ వెళ్ళిందో ఇక్కడ, సో ఈ ప్లేస్ని క్రెస్ట్ అంటారు. ఇది క్రెస్ట్, పైన ఉండేది క్రెస్ట్, కింద అంటే రెస్ట్ పొజిషన్ నుంచి పైన ఉండేది క్రెస్ట్, కింద ఉన్నది ట్రోఫ్ అనమాట. యాంప్లిట్యూడ్, సిగ్నల్ స్ట్రెంత్. యాంప్లిట్యూడ్ అంటే సిగ్నల్ స్ట్రెంత్, ఫ్రీక్వెన్సీ అంటే నెంబర్ ఆఫ్ సైకిల్స్, అండ్ ఫేజ్ షిఫ్ట్ అంటే రిలేటివ్ పొజిషన్, వేవ్ లెంత్ అంటే డిస్టెన్స్ ఆక్యుపైడ్ బై వన్ సైకిల్. సో ఈ డయాగ్రామ్ చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. సో మనం ఫస్ట్ సైకిల్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఈ వేవ్ అనేది ఇక్కడ రెస్ట్ పొజిషన్ నుంచి పైకి వెళ్ళింది, తర్వాత మళ్ళీ కిందికి వచ్చింది. అంటే ఒక ట్రోఫ్ ఒక క్రెస్ట్ అయిన తర్వాత ఎక్కడైతే మళ్ళీ రెస్ట్ పొజిషన్ వస్తుందో
ఇక్కడ వరకు ఒక సైకిల్ అనమాట. సో ఆ సైకిల్ అంటే నెంబర్ ఆఫ్ సైకిల్స్ని ఫ్రీక్వెన్సీ అంటారు. సో సిగ్నల్ స్ట్రెంత్, యాంప్లిట్యూడ్ అంటే ఏంటి, సిగ్నల్ స్ట్రెంత్. సిగ్నల్ స్ట్రెంత్ అంటే ఏదైతే ఈ టాప్ మోస్ట్ అప్వర్డ్ ఆర్ డౌన్వర్డ్ మోషన్ ఉంది కదా, ఏదైతే ఈ అమౌంట్ ఆఫ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ డిస్ప్లేస్మెంట్ ఉందో దీన్ని యాంప్లిట్యూడ్ అంటారు అనమాట. ఈ ప్లేస్ నుంచి ఈ రెస్ట్ పొజిషన్ ఉన్న డిస్టెన్స్ని యాంప్లిట్యూడ్ అంటారు. అండ్ వన్ సైకిల్ అంటే ఇది. వేవ్ లెంత్ అంటే ఏంటి అంటే ఆ డిస్టెన్స్ ఆక్యుపైడ్ వన్ సైకిల్ అనుకోండి. ఒక సైకిల్కి కావాల్సిన అంటే ఇప్పుడు లైక్ ఇక్కడ నుంచి ఇది ఉందనుకోండి, ఈ పాయింట్ నుంచి మళ్ళీ కిందికి వెళ్ళి మళ్ళీ పైకి ఈ పాయింట్ వరకు వచ్చింది కదా, అంటే ఈ క్రిస్ట్ పొజిషన్ అనేది సేమ్ వచ్చేంత వరకు ఒక వేవ్ లెంత్ అనమాట. తర్వాత ఫేస్ షిఫ్ట్ అనేది రిలేటివ్ పొజిషన్, అంటే ఏ పొజిషన్లో ఉన్నది చెప్పడానికి ఫేస్ షిఫ్ట్ యూజ్ చేస్తారు. సో ఇది ఒక సిగ్నల్ వేవ్ని సిగ్నల్ ఫార్మాట్లో ఉంటుంది అనమాట. ఇది టైమ్ అండ్ కరెంట్ పైన యూజ్ చేస్తాం అనమాట ఈ గ్రాఫ్ అనేది. సో ఇది సిగ్నల్ యొక్క నార్మల్ సిగ్నల్ యొక్క ఫార్మాట్. దీంట్లో పూట సైకిల్ అంటే సైకిల్ అంటే ఏంటి, యాంప్లిట్యూడ్, వేవ్ లెంత్ అండ్ ఫేస్ షిఫ్ట్, ఫ్రీక్వెన్సీ అనేది చూసాం, అండ్ క్రెస్ట్, ట్రఫ్ అని చూసాం. సో తర్వాత దీంట్లో టూ టైప్స్ ఆఫ్ సిగ్నల్స్ ఉంటాయి. ఒకటి అనలాగ్ సిగ్నల్, ఇంకోటి డిజిటల్ సిగ్నల్. సో ఫస్ట్ అనలాగ్ సిగ్నల్ అంటే ఏంటో చూద్దాం. అండ్ అనలాగ్ సిగ్నల్ ఈజ్ టైమ్ వ్యారింగ్ అండ్ జనరల్లీ బౌండ్ టు ఏ రేంజ్. అంటే ఇది టైం వ్యారింగ్ అండ్ జనరల్లీ, అంటే టైం వ్యారింగ్ అంటే ఈ టైంకి తగ్గట్టు ఇది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఎంత టైం ఉంటే దానికి తగ్గట్టు టైం పెరుగుతున్న కొద్దీ ఇది తగ్గుతూ ఉంటుంది సిగ్నల్ లెంతింగ్ అనేది. సో దీనికి ఎగ్జాంపుల్కి వచ్చేసి +12 volts టు -12 volts మధ్యలో ఈ కరెంట్ రేంజ్ ఉంటుంది అనమాట. అంటే సిగ్నల్ అంటే మనకు తెలుసు కదా, కరెంట్ యొక్క ఫార్మాట్ అనమాట. సో బట్ దెర్ ఈస్ అన్ ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ విత్ ఇన్ దట్ కంటిన్యూస్ రేంజ్. ఈ +12 నుంచి -12 volt వరకు కరెంట్ అని ఉంటుంది. బట్ సిగ్నల్ ఇట్లా వెళ్తూ ఉంటుంది కదా, సో ఈ టైం అనే దాంట్లో ఇట్లా వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ టైం అనేది 10 seconds అనుకోండి, 0 seconds అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ 0 seconds అక్కడ 1.0 seconds అనుకుందాం, ఆల్రెడీ రాసాం కాబట్టి. 1.0 అంటే లెట్ సపోజ్ ఇక్కడ 11 seconds దగ్గర ఈ వేవ్ లెంత్ యొక్క కెపాసిటీ, ఆ వేవ్ లెంత్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఈ సిగ్నల్ యొక్క వేవ్ లెంత్ నెంబర్ ఆఫ్ సైకిల్స్ తగ్గిపోతాయి అండ్ దాని యొక్క యాంప్లిట్యూడ్ తగ్గిపోతుంది, ఇదంతా అనమాట. సో దాని కెపాసిటీ తగ్గిపోతుంది అని అర్థం అనమాట. అనలాగ్ సిగ్నల్ అంటే ఇది. సో టైం వేరింగ్ అంటే టైంకి తగ్గట్టు చేంజ్ చేయకుండా వెళ్తుంది. అండ్ అనలాగ్ సిగ్నల్ యూజెస్ గివెన్ ప్రాపర్టీ ఆఫ్ ద మీడియం టు కన్వే ద సిగ్నల్స్ ఇన్ఫర్మేషన్ సచ్ as ఎలక్ట్రిసిటీ మూవింగ్ త్రూ ఎ వైర్. సో అనలాగ్ సిగ్నల్స్ అనేవి మెయిన్లీ వైర్ని యూజ్ చేసుకొని డేటాని ట్రాన్స్మిట్ చేస్తాయి. సో అనలాగ్ సిగ్నల్స్ అనేవి డేటా అనేది అనలాగ్ సిగ్నల్స్లో రూపంలో ట్రాన్స్మిషన్ జరగాలి అంటే మనం వైర్ త్రూనే మాత్రమే చేయగలుగుతాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ ఎలక్ట్రికల్ సిగ్నల్ ద వోల్టేజ్, కరెంట్ ఆర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సిగ్నల్ మే బీ వ్యారీడ్ టు రిప్రజెంట్ ద ఇన్ఫర్మేషన్. అంటే ఈ సిగ్నల్ అనేది ఇన్ఫర్మేషన్ తగ్గట్టు, ఆ ఇన్ఫర్మేషన్ ఎలా రిప్రజెంట్ చేయాలో దానికి తగ్గట్టు దాని యొక్క వోల్టేజ్, కరెంటు అండ్ ఫ్రీక్వెన్సీ అనేవి హెచ్చు తగ్గులు ఉంటాయి అనమాట. అంటే కావాల్సిన దానికి డాటాకి తగ్గట్టు దాని డిజైన్ మార్చుకుంటుంది అనమాట. అనలాగ్ సిగ్నల్స్ ఆర్ ఆఫ్టెన్ క్యాలిక్యులేటెడ్ రెస్పాన్సెస్ టు చేంజెస్ ఇన్ లైట్, సౌండ్, టెంపరేచర్, పొజిషన్, ప్రెషర్ ఆర్ అదర్ ఫిజికల్ ఫినోమినా. అంటే సిగ్నల్స్ యొక్క రెస్పాన్స్ అనేది ప్రతిసారి చేంజ్ అవుతుంది అనమాట. లైక్ లైట్లో ఉన్నప్పుడు ఒకసారి, లైట్కి ఒకసారి, సౌండ్ ఉంటే ఒక విధంగా, టెంపరేచర్ తగ్గట్టు దాని యొక్క కెపాసిటీ అండ్ లెంత్ అనేది తగ్గడం కానీ పెరగడం కానీ జరుగుతుంది. అండ్ అలాగే ప్రెషర్ అండ్ ఫిజికల్గా ఏమన్నా వైర్ పైన ఏదైనా ఎఫెక్ట్ పడడం కానీ, వైర్ కట్టడం లాంటివి ఏమన్నా చిన్నగా వైర్ కట్ అవుతున్నప్పుడు దాని యొక్క సిగ్నల్ అనేది డ్యామేజ్ కావడం కానీ, లేకపోతే దాని వేవ్ లెంత్ తగ్గడం కానీ జరుగుతుంది అనమాట. సో అనలాగ్ సిగ్నల్స్ని యాంప్లిట్యూడ్ అండ్ టైం పైన పెడితే ఇలా ఉంటాం. అనలాగ్ సిగ్నల్ యొక్క వేవ్ ఫార్మేషన్ ఇట్లా ఉంటుంది అనమాట. కంటిన్యూస్ కర్వ్ లాగా ఉంటుంది అనమాట. అంటే ఇది టైంతో పాటు తగ్గుతూ ఉంటుంది. డేటా వ్యారీ అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇక్కడ రిప్రజెంట్ ద ఇన్ఫర్మేషన్, అంటే ఈ సిగ్నల్స్ వ్యారీడ్ టు రిప్రజెంట్ ద ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఈ థర్డ్ లైన్ ఉంది కదా. సో ఇది ఒకటి చూడండి, వ్యారీడ్ టు రిప్రజెంట్ ద ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ తగ్గట్టు పెరగడం తగ్గడం జరుగుతుంది. ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ అప్వర్డ్ క్రెస్ట్ అండ్ ట్రోఫ్ అనేది పెద్దగా ఉంది, బట్ ఇక్కడ క్రెస్ట్ ట్రోఫ్ అనేది చిన్నగా అయిపోయింది, బట్ ఇక్కడ మళ్ళీ పెరిగింది. సో ఎక్కడైతే ఇక్కడ తగ్గడం జరిగిందో ఇది అనేది దానికి డాటాకి తగ్గట్టు పెరగడం తగ్గడం జరుగుతుంది అనమాట. ఇది అనలాగ్ సిగ్నల్. తర్వాత డిజిటల్ సిగ్నల్ అంటే ఏంటి అంటే
A digital signal is a signal that represents data in a sequence of discrete values. అంటే ఇంతకుముందు అనలాగ్ సిగ్నల్ అనేది ఒక వేవ్ ఫార్మాట్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కరెంట్ని ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ వరకు తీసుకొని చేస్తుంది. బట్ ఇక్కడ డిజిటల్ సిగ్నల్ ఏంటి అంటే డిస్క్రిట్ వాల్యూస్ తీసుకొని సీక్వెన్స్ ఆఫ్ డిస్క్రిట్ వాల్యూస్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట డిజిటల్ సిగ్నల్ అనేది. A digital signal can only take one one value from a finite set of possible values at a given time. ఇచ్చిన టైంలో చాలా నెంబర్స్ నుంచి ఒక వాల్యూని మాత్రమే తీసుకోగలుగుతుంది ఒకసారికి. విత్ డిజిటల్ సిగ్నల్స్ ద ఫిజికల్ క్వాంటిటీ రిప్రజెంటింగ్ ద ఇన్ఫర్మేషన్ కెన్ బి మెనీ థింగ్స్. అంటే ఈ డిజిటల్ సిగ్నల్స్ తోటి ఫిజికల్ క్వాంటిటీని రిప్రజెంట్ చేయడానికి చాలా థింగ్స్ తోటి ముడిపడి ఉంటుంది అనమాట. దానిలో మెయిన్లో వచ్చేసరికి వేరియబుల్ ఎలక్ట్రిక్ కరెంట్ ఆర్ వోల్టేజ్, అంటే విద్యుత్ శక్తి తోటి డిఫరెంట్గా చేస్తారు. అండ్ ఫేజ్ ఆర్ పోలరైజేషన్ ఆఫ్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్, అంటే విద్యుత్ అయస్కాంత శక్తి అంటాం కదా. సో ఆ విద్యుత్ అయస్కాంత శక్తికి ఉన్న సరౌండింగ్ దాన్ని బట్టి చేంజ్ అవుతుంది. అండ్ అకార్డింగ్ ప్రెషర్, అంటే ధ్వని ప్రెషర్ అనమాట, అంటే సౌండ్ తోటి కూడా ఈ సిగ్నల్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ద మ్యాగ్నటైజేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ స్టోరేజ్ మీడియా, అంటే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో పాటు మ్యాగ్నెటిక్ స్టోరేజ్తో వాటిని స్టోరేజ్ చేస్తారనమాట డేటాని. డిజిటల్ సిగ్నల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఆల్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఇంక్లూడింగ్ కంప్యూటింగ్ ఎక్విప్మెంట్ అండ్ డేటా ట్రాన్స్మిషన్ డివైజెస్. సో డిజిటల్ సిగ్నల్స్ని కంప్యూటింగ్ ఎన్విరాన్మెంట్లో యూజ్ చేస్తాం. లైక్ మన సిస్టమ్స్లో, అంటే మనం ఏదైతే సిస్టమ్ అండర్స్టాండింగ్ అనేది బైనరీ ఫార్మాట్ కదా, సో జీరోస్ అండ్ వన్ సేమ్ అలాగే అనమాట. దీన్ని అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్లో ఫార్మాట్లో ఉంటాయి. సో దీన్ని 1 and 0 కూడా వేసుకోవచ్చు డిజిటల్ సిగ్నల్స్ అనేవి. ఇది డిజిటల్ సిగ్నల్ గురించి. సో దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసుకునేసరికి దీన్ని వోల్టేజ్ అండ్ టైంలో పెడితే ఈ 0 and 1 అనమాట. ఇది డౌన్లో ఉన్న ఇది 0 అండ్ ఈ పైకి వచ్చేసి ఇక్కడ స్ట్రేట్గా ఉంది కదా, అంటే పైన ఉన్నదాన్ని 1 అంటనమాట. సో ఇది 1.8 వోల్ట్ నుంచి 3.3 వోల్ట్ ఆర్ 5 వోల్ట్ మధ్యలో ఉంటుంది. సో ఇది డిజిటల్ సిగ్నల్. మళ్ళీ అనలాగ్ వర్సెస్ డిజిటల్ సిగ్నల్ చూసుకునేసరికి అనలాగ్లో డిజిటల్ సిగ్నల్స్లో మెయిన్ డిఫరెన్సెస్ ఏంటి, దానికి రెండుకి తేడా ఏంటో చూద్దాం. అనలాగ్ సిగ్నల్ ఈజ్ కంటిన్యూస్ అండ్ టైం వ్యారింగ్. సో ఇది కంటిన్యూస్గా వెళ్తూ ఉంటుంది, ఇది టైంకి తగ్గట్టు చేంజ్ అవుతూ ఉంటుంది ఆర్ దాని యొక్క కెపాసిటీ తగ్గిపోతుంది. డిజిటల్ యూ హ్యావ్ 2 or more స్టేట్స్ అండ్ ఈ బైనరీ ఫార్మాట్. సో ఇది 2 ఫార్మాట్స్ ఉంటాయి, 2 and 4 మోర్ స్టేట్స్ ఉంటాయి. ఇది బైనరీ ఫార్మాట్, అంటే జీరోస్ అండ్ వన్స్ రూపంలో మాత్రమే ఉంటుంది. ట్రబుల్ షూటింగ్ ఆఫ్ అనలాగ్ సిగ్నల్స్ ఆర్ డిఫికల్ట్, ట్రబుల్ షూటింగ్ ఆఫ్ డిజిటల్ సిగ్నల్స్ ఆర్ ఈజీ. అనలాగ్ సిగ్నల్స్ని ట్రబుల్ షూటింగ్ ఎందుకు కష్టం అంటే వాటి యొక్క వైర్స్ అనేవి చెక్ చేయాలి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు. బట్ డిజిటల్ సిగ్నల్స్ అనేవి వైర్ చెక్ చేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే జీరోస్ అండ్ వన్స్ రూపంలో ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏమవుతుందని చెప్పి ఇసుకు తెలుస్తుంది అనమాట. అంటే ఈ డాటా అనేది వెళ్ళలేదు అని అంటే మ్యాక్స్ అయితే వైర్లో ప్రాబ్లం ఉన్నట్టు లెక్క. బట్ ఇది అనలాగ్ సిగ్నల్స్ అంటే దాని యొక్క కెపాసిటీ తగ్గిపోతున్నప్పుడు దాని ఏమంటారు కరెంట్ అనేది తక్కువ ఉందా లేదా అవి అయితే అన్ని చూసుకోవాలంటే యాంప్లిట్యూడ్ తగ్గిందా అని చెప్పి. అండ్ అనలాగ్ సిగ్నల్ ఈజ్ యూజువల్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సైన్ వేవ్. సో అనలాగ్ సిగ్నల్ అనేది సైన్ వేవ్ ఫార్మాట్లో ఉంటుంది. ఈ సైన్ వేవ్ అంటే కంటిన్యూస్ వేవ్ అనమాట ఇది. అండ్ డిజిటల్ సిగ్నల్ ఈజ్ యూజువల్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్క్వేర్ వేవ్. సో స్క్వేర్ వేవ్ ఫార్మాట్లో ఇది ఉంటుంది, అంటే ఇది స్క్వేర్ వేవ్, ఇక్కడ ఉన్నది ఇది స్క్వేర్ వేవ్ అనమాట. ఇది స్క్వేర్ వేవ్, ఇదేమో సైన్ వేవ్ అనమాట. ఈజీ ఎఫెక్టెడ్ బై ద నాయిస్. అనలాగ్ సిగ్నల్స్ అనేవి నాయిస్తో ఎఫెక్ట్ అవుతాయి అండ్ డిజిటల్ సిగ్నల్స్ అనేవి నాయిస్ తోటి లెస్గా ఎఫెక్ట్ అవుతాయి అనమాట. అనలాగ్ సిగ్నల్స్ యూజెస్ కంటిన్యూస్ వాల్యూస్ టు రిప్రజెంట్ ద డేటా, డిజిటల్ సిగ్నల్స్ యూజ్ డిస్క్రిట్ వాల్యూస్ టు రిప్రజెంట్ ద డేటా. అంటే కంటిన్యూస్గా వాల్యూ తీసుకుంటుంది, అంటే ఈ అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ ఉన్నాయి కదా, సో ఒక్కొక్క చోట ఒక్కొక్క వాల్యూ ఉంటుంది. ఇది అనలాగ్ సిగ్నల్స్ అనమాట. డిజిటల్ సిగ్నల్స్ అంటే 2 వాల్యూస్ మాత్రమే తీసుకుంటుంది. సో అది జీరోస్ అండ్ వన్స్ అనమాట. ఒకసారి ఇది ఇక్కడ 0 అండ్ ఇక్కడ 1. బట్ ఈ అనలాగ్ సిగ్నల్స్ ఏంటి అని అంటే ఈ వాల్యూస్ అనేవి పెరగడం తగ్గడం జరుగుతుంది అనమాట. యాక్యురసీ ఆఫ్ అనలాగ్ సిగ్నల్స్ మే బీ ఎఫెక్టెడ్ బై నాయిస్. సో ఇది అలా చూసాం, 2 టైమ్స్ వచ్చినాయి. అనలాగ్ సిగ్నల్స్ మే బీ ఎఫెక్టెడ్ డ్యూరింగ్ ద డేటా ట్రాన్స్మిషన్, డిజిటల్ సిగ్నల్స్ ఆర్ నాట్ ఎఫెక్టెడ్ డ్యూరింగ్ డేటా ట్రాన్స్మిషన్. సో అనలాగ్ సిగ్నల్స్ అనేవి డేటా ట్రాన్స్మిషన్ జరిగేటప్పుడు ఎఫెక్ట్ అవుతాయి. లైక్ అంటే ఏదైనా ఫిజికల్ ఫినామినా జరిగేటప్పుడు కానీ, అంటే ఏదైనా
భౌతికంగా ఏదైనా వైర్కి కానీ లేకపోతే సిగ్నల్స్ కానీ తగ్గడం కానీ ఇంటర్ఫిరెన్స్ కావడం కానీ వేరే సిగ్నల్స్ వచ్చి ఇంటర్ఫియర్ కావడం వల్లనే జరుగుతాయి. బట్ డిజిటల్ సిగ్నల్స్లో అలా ఏముండదు అనమాట. అనలాగ్ సిగ్నల్ అనేది పవర్ ఎక్కువ కావాలి, డిజిటల్ సిగ్నల్కి పవర్ తక్కువ కావాలి. అనలాగ్ సిగ్నల్స్ని మెయిన్గా టెంపరేచర్, ప్రెషర్ అండ్ ఫ్లో మెజర్మెంట్స్ని యూజ్ చేయడం, ఫ్లో మెజర్మెంట్స్లో అనలాగ్ సిగ్నల్స్ని యూజ్ చేస్తాం. డిజిటల్ సిగ్నల్స్లో వాల్యూ ఫీడ్బ్యాక్, మోటార్ స్టార్ట్, ట్రిప్ అంటే ఏదైతే మన అది దాంట్లో ఇది డిజిటల్ సిగ్నల్స్ యూజ్ చేస్తాం. కంపోనెంట్స్ లైక్ రెసిస్టర్స్, కెపాసిటర్స్, ఇండక్టర్స్, డయోడ్స్ అండ్ అంటే వీటిలో అనలాగ్ సర్క్యూట్స్ని యూజ్ చేస్తారనమాట. రెసిస్టర్స్, కెపాసిటర్, ఇండక్టర్స్లో కాంపోనెంట్స్ లైక్ ట్రాన్సిస్టర్, లాజిక్ గేట్స్ అండ్ మైక్రో కంట్రోలర్ ఆర్ యూజ్డ్ ఇన్ డిజిటల్ సర్క్యూట్స్. డిజిటల్ సర్క్యూట్స్లో ట్రాన్సిస్టర్స్ని, లాజిక్ గేట్స్ని అండ్ మైక్రో కంట్రోలర్స్ని యూజ్ చేస్తాం. సో ఇది అనలాగ్ అండ్ డిజిటల్ సిగ్నల్కి యొక్క వేవ్ ఫార్మాట్. సో ఇది ఇంతకుముందు క్లియర్గా చెప్పుకున్నాం. ఇది డిజిటల్ సిగ్నల్స్ అండ్ అనలాగ్ అండ్ డిజిటల్ సిగ్నల్స్ గురించి. సో నెక్స్ట్ క్లాస్లో వచ్చేసరికి యాంటెనాస్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ యాంటెనాస్ గురించి చూద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.